ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు అభివృద్ధి చెందడం అనేది దేవునికి అంత ఇష్టమై ఉంది. కాబట్టి నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో ఆయన ఎల్లప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాడు. లూకాసు వార్త 14:28 నుంచి, మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపు గోరిన ఎడ్ల దాన్ని కొనసాగించడం కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడ్ల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారు అందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయి సాగుదురు. కనుక నీ యొక్క క్షేమం నిమిత్తము ఒక మనుషుడి యొక్క హృదయస్థితి గురించి ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఏదైనా చేస్తే అది చివరి వరకు కొనసాగింపగలవో లేదనేది నువ్వు చూసుకుంటే నీకు మంచిది కదా అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మరియు ఏ రాజు అయినను మరొక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వాడిని ఎదుర్కొంటకు 10,000 మందితో ఎదిరింపు శక్తి తనకు కలదో లేదని కూర్చుండి మొదట ఆలోచింపతగడా. శక్తి లేని ఎట్లా అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుని చూచుండు కదా. ఇదంతా అతను ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని కొనసాగింపగలవా లేదా అనేది నువ్వు చూసుకోవాలని ఆయన చెప్తూ ఉన్నారు. కనుక ఈ దినాన లూకాసు వార్త 14:11 చూసినప్పుడు, తను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. కనుక నువ్వు ఏదైనా చేయాలనుకునేటప్పుడు నిన్ను హెచ్చించుకుంటున్నావా లేకపోతే నిన్ను తగ్గించుకోవాలనుకుంటున్నావు అనేది నువ్వు చూసుకోగలగాలి. కనుక ప్రతి ఒక్కరూ అనేక నిర్ణయాలు తీసుకొని తమకు నచ్చినట్లుగా కొనసాగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వారు చేస్తున్నటువంటి పనిని బట్టి వారు గొప్ప చేయబడడం లేకపోతే అవమానం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. నీకు క్షేమాభివృద్ధి కలిగించేలాగా ఆయన మాట చొప్పున నువ్వు ఏది చేసినప్పటికీ అందులో లాభమే కానీ నష్టమైతే ఎప్పటికీ ఉంటుంది. కానీ నీ సొంత ఇష్టానుసారంగా నువ్వు పరుగులెత్తినప్పుడు, నీ ఆలోచన తలంపులు బట్టి అందులో ముందు కొనసాగాలని నువ్వు కోరుకున్నప్పుడు దానివల్ల వచ్చే పర్యవసనం అంతటినీ నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక ఈ దినాన దైవ సన్నిధిలో ఆదికాండము 11:1 భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండును. మనం ఇటుకలు చేసి బాగా కాల్చుతాము, రెండిని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతికి ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికిలను వారుకుండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నుండి శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండిని మాట్లాడుకొనెను. ఒక మనుషుడు తన జ్ఞానం చేత దేవుని రాజ్యానికి విరోధంగా నిలవబడాలని ఎప్పుడైతే కోరుకుంటాడో అది ఎంతో కాలం నిలబడదని, అది వెంటనే కుప్పకూలిపోతుందని అది గ్రహించుకోగలగాలి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారి పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలుచుకొను ఏ పని అయినను చేయకుండా వారి ఆటంకమేమి ఉండదని దేవుడు చూసినప్పుడు వారి యొక్క భాషని తారుమారు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దినాన నువ్వు ఏం చేసినా నిన్ను హెచ్చించుకొని నిన్ను తగ్గించుకునేలాగా చేసుకోవడం కాదు, కానీ బాబేలు గోపురాలు నువ్వు కట్టడం కాదు. కానీ ఈ దినాన్ని నువ్వు ఏం కట్టాలంటే శ్రేష్టమైనటువంటి పునాది నీ కొరకు సిద్ధపరచుకోవాలి. ఎవరికైతే జ్ఞానం ఉండదో వారిని దుష్టుడు ఇలా బాబేలు గోపురాలు కట్టడానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. అపోస్తల కార్యాలు 9:9 అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. అపోస్తలుడైన పౌలు అయితే పరుగులెడుతూ ఉన్నాడు, అధికారుల దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. ఆయన వారు సంతకాలు పెట్టినటువంటి అధికారం కలిగినటువంటి ఆ యొక్క పేపర్లు తెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రజలకు విరోధంగా అతను పరుగెడుతూ ఉన్నాడు. అతడు చాలా పెద్ద గోపురం కట్టాడు. అతనిని బట్టి అనేక మంది ఎంతో లోక సంబంధంగా బలం పొందుకునేలా చేశాడు. కానీ అతను ఏం కడుతున్నాడో దేవుడు చూసినప్పుడు ఆ దేవుడు అతన్ని కనికరించి అతను దర్శించి అతను నిలబెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనం ఎటువంటి పునాదులు వేసుకుంటామో, ఎటువంటి రీతిగా మనం కట్టుకుంటామో మనం గ్రహించినప్పుడు ఈరోజు క్షేమాభివృద్ధి కలిగించేటువంటి గోపురాలు మనం కట్టాలని ప్రభు అయితే హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే క్షేమాభివృద్ధి కలిగించేలాగా నిన్ను కట్టుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన సమాధానం నిత్యము ప్రవహిస్తూ ఉంటుంది. ప్రభా, మీ దయగలిగా నా హస్తాలకు అప్పగించుకుంటుండగా ప్రభా, నాయన మనుషుడు ఎంత ప్రయాసపడినప్పటికీ దేవాది అతని క్షేమాభివృద్ధి కలిగించాలి. కనుక అతని క్షేమాభివృద్ధి కలుగునట్లుగా తండ్రి నేను అతని ప్రాణాన్ని, శరీరాన్ని, ఆత్మను ప్రభా మీ స్వాధీనంలో తీసుకొని మీరు నడిపించండి. నాయనదిగా వారి జ్ఞానం అనుగ్రహించండి, ఆయన నెమ్మదిని అనుగ్రహించి సమాధానం దయచేసి మీ మయంతో నీ నడిపించమని, బలపరచమని, కృపచూపమని
మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.